హైదరాబాద్లోని జలసౌదాలో న్యాయ నిపుణులు నీటిపారుదల నిపుణులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 23 నుండి 25 వరకు ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపిస్తామన్నారు మంత్రి. రాష్ట్రానికి నష్టం చేకూర్చే ఎలాంటి ప్రతిపాదనలను అంగీకరించే ప్రసక్తే ఉండదని మరోపారి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చి 2 వారాలైనా సప్పు లేదు. తెలంగాణకు సిబిఐ రావద్దనే రూల్ ఎత్తేసి కాళేశ్వరం రిపోర్టులు డాక్యుమెంట్లు ఇచ్చినా ఢిల్లీకి వెళ్ళి ఎవరు వస్తలేరు, ఎంక్వైరీ చాలు చేస్తలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుస్సా మీద ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సార్ అయితే అప్పట్లో కిషన్ రెడ్డి సార్ మాట్లాడిన వీడియో చూపించిండు. మీరు మాకు అప్పచెప్పండి, 48 గంటల్లో చేరుస్తామన్నాడు. ఇప్పుడు ఎన్ని గంటలైంది కిషన్ రెడ్డి గారు? ఎందుకు దీంట్లో ఉలుకు పలుకు లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు, మరి చేతల్లో ఎందుకు చూపెట్టట్లేదు? అయితే వెనకాల ఏరే రాజకీయం నడిచింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఫాయిదా జరిగిందనేది వీళ్ళ మాట. తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ ఎన్నికలకి దూరం ఉన్నామంటే ఇక గద్వాల రామన్న మీటింగ్ పెట్టి సర్కార్ ఏలుబడి మంచిగా లేదు, హామీలు తీర్చలేదని గరమయ్యండు.